ఏంటి ఆన్సర్ తెలియడం లేదా? తెలియడం లేదులే కానీ నువ్వు వాళ్ళకి చెప్పావు కదా, ఏం చెప్పావు? ఇది కూడా తెలియకపోతే ఎలా? ఏముంది, రాజుగారి మీద పోస్తాడన్న మరేంటి? ఏంటంటే సైంటిస్ట్ రాజుగారికి అబద్ధం చెప్పాడని ఉరితీయమన్నాడు. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పాడు? నువ్వు అబద్ధాలు ఆడుకు. నేనెందుకు అబద్ధాలు ఆడతాను? ఇదైతే నిజం కాదు. ఆగండమ్మా, ఆగండి. శాము, ముందా నిజమేంటో చెప్పమ్మా. సామాన్యకేమో కానీ నాకు చాలా ఆతృతగా ఉంది. చెప్పమ్మా. సరే పెద్దత్త, నీకోసం చెప్తాలే. చెప్పు. సైంటిస్ట్ ఏం చెప్పాడు? ఆ లిక్విడ్ దేని మీద పోస్తే అది కాలి బూడిదైపోతుందని చెప్పాడు కదా. మరి లిక్విడ్ పోసుకుని తెచ్చిన బాటిల్ ఎందుకు కాలేదు? అందుకే సైంటిస్ట్ అబద్ధం చెప్పాడని రాజుగారు ఉరితీయమన్నారు. కరెక్టే కదా సామాన్య. ఇంకా చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? అంతే, ఇంతే అని మాత్రం అనుకోకు. ఆ జాబ్ మాత్రం నాదే. ఏమి నీదో, అన్ని తప్పు చెప్పావు. రేపైతే కానీ ఏంటని తెలిసావదు. అమ్మో, తెలివితేటలంటే దీనివి. నేను అనుకున్నది ఎప్పుడు తప్పే కాదు. నా కోడలికి అన్నీ తెలుసు. నా కోడలు బంగారం. ఎక్స్క్యూజ్ మీ సామాన్య ఎవరండి? నేను కాదు. ఓ, కొంచెం పిలవండి, పార్సిల్ వచ్చింది. నేను పిలవాలా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? సారీ మేడం. సామాన్య గారు, సామాన్య గారు. ఎస్, మీకు పార్సిల్ వచ్చింది మ్యామ్. మనీ ఎంత? 50,000 మ్యామ్. ఓకే, వెయిట్. బాబు, ఫోన్ వచ్చింది. కొంచెం అది పాట సౌండ్ తగ్గించు. అలాగే మేడం. ఆపేలే. ఓకే మేడం. హలో రాజీ ఆంటీ, ఎక్కడున్నారు? నువ్వా సామాన్య? ఇంటికే వస్తున్నానమ్మా. ఏమైంది? ఏం లేదా ఆంటీ, నేను ఆన్లైన్లో కాస్ట్లీ డ్రెస్ ఒకటే ఆర్డర్ చేశాను. క్యాష్ ఆన్ డెలివరీ అంట. నా దగ్గర క్యాష్ లేదు, కార్డే ఉంది. సామాన్య, నువ్వు చెప్పేదేమీ నాకు అర్థం కావట్లేదు. కాస్త తెలుగులో చెప్తావా? అది కొత్త బట్టలు తెప్పించాను. నా దగ్గర కార్డు ఉంది. వాళ్ళు డబ్బులు మాత్రమే తీసుకుంటారట. నాకు డబ్బులు కావాలంటీ. ఎంతమ్మా?
50,000. అవునా? మరి నేను ఇంట్లో లేనుగా, రావటానికి ఆలస్యం అవుద్ది. మరెలా ఆంటీ? నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. ఏం చేయనమ్మా, పోనీ వాళ్ళని తర్వాత రమ్మని చెప్పే. వాళ్ళు వెళ్ళారంటే మళ్ళీ రారా ఆంటీ? ఆ డ్రెస్ నాకు బాగా నచ్చింది. మళ్ళీ బుక్ చేద్దామంటే ఆ డ్రెస్ ఉంటుందో ఉండదో. మరి ఇప్పుడు ఏం చేయను సామాన్య? ఇంట్లో డబ్బులు లేవా? ఆ, ఉన్నాయిగా. తాళాలు మీరు తీసుకెళ్లారా? అక్కడే ఉన్నాయి కానీ. నో ప్రాబ్లం ఆంటీ, నేను తీసుకుంటానుగా. మీకు తర్వాత ఏటీఎంలో తీసిచ్చేస్తాను. ఇవ్వటం గురించి కాదు సామాన్య, 50,000 కదా. మరి అదేనమ్మా, నువ్వు తీయటం ఎవరైనా చూస్తే ఏమవుతుందా ఆంటీ? ఎందుకు సామాన్య అంత గట్టిగా అరుస్తున్నావు? కోపం వచ్చిందా? నేను డబ్బులు తీసుకుంటాను. ఎవరైనా అడిగితే సమాధానం చెప్పలేనా? నాకిప్పుడు డబ్బులు కావాలంటీ, లేదంటే నా పరువు పోతుంది. సరే సరే, ఆరోకమ్మా, కొంచెం చూసుకో చాలు. ఎవరు చూడకుండా నేను చూసుకునే వెళ్తాను. బాయ్. ఈ పిల్లకి అసలు ఆవేశమే కానీ ఆలోచనే ఉండదు. కోపం ముక్కు మీదే ఉంటుంది. బాబా, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. బాబు మేడం. కొంచెం త్వరగా ఇంటికి పోనీ నాయనా, కొంపలు మునిగేటట్టున్నాయి. ఓకే మేడం. ఇదేంటి అమ్మ రూమ్ నుండి డబ్బులు తీసుకుంటుంది? సామాన్య ఆగు. ఏంటి? ఏంటిది? డబ్బులు ఎప్పుడు చూడలేదా? ఎక్కడివి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వినాల్సిన అవసరం నాకుంది. పోవే. ఏయ్, వదలు వదలు. ఏ సమంత, వదలు. ఏ వదలు. ఏ ఏంటి మేనర్స్ లేకుండా చీప్ గా బిహేవ్ చేస్తున్నావు? అది లేనిది నీకు. నేనేవి నీ డబ్బులు లాక్కోలేదే. మరి ఈ డబ్బులు ఎవరివి? నీవా? చెప్పు, దిక్కులు చూస్తావే. దిక్కులు చూడ్డానికి నేనేమన్నా దొంగనా? ఈ ఇంటికి కాబోయే కోడల్ని. కాని వరుసలు కలుపుకొని కాకమ్మ కథలు చెప్పాలని చూడకు. సమంత, ఆఫ్టర్ ఆల్ 50,000 కోసం నువ్వింత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటండి, ఆర్డర్ చేశారు, తీసుకోకుండా ఇక్కడ నిలబెట్టారు. ఉండమంటారా వెళ్ళమంటారా? సామాన్య, ఇక్కడ డబ్బులు ఎంతన్నది కాదు సమస్య. లోకర్ నుంచి ఎవరు అనుమతి లేకుండా నువ్వు డబ్బులు తీసుకోవడం. అంత ఇవ్వలేని వాళ్ళు ఆర్డర్ ఎందుకు చేశారండి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? సార్, ఆన్లైన్లో డ్రెస్ బుక్ చేశారు.
డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ గొడవ పడుతున్నారు. ఎంత? 50,000 సార్. వెళ్ళు. సారీ సార్. ఓ నువ్వేనా కొత్త బట్టలు తెచ్చినోడివి? అవునండి. డబ్బులు తీసుకున్నావా? సార్ ఇచ్చారండి. హ? సారీ ఇవ్వటం ఏంటి? సామాన్య డబ్బులు తీసుకుంటానని చెప్పింది కదా, ఏమై ఉంటుంది లోపల? హ? మాట్లాడవి, నీకేం హక్కుందని? మాట్లాడతాను. నాకేమన్నా భయమా? నీకు భయం ఎందుకుంటుంది? అన్నిటికీ తెగించేసిన దానివి కదా. ఆపండి. ఏం జరిగింది? అమ్మమ్మ పర్మిషన్ లేకుండా లాకర్ నుండి డబ్బులు తీసుకుంది. సామాన్య జాగ్రత్తగా ఎవరూ చూడకుండా డబ్బులు తీసుకోవని పనిమాల చెప్తే అంతగా చెప్పినా కంపు కంపు చేసావు కదే. రావాల్సిన వాళ్ళు వచ్చేసారు. ఇక మొదలు పెట్టడమే. చూసారా ఆంటీ, నన్ను అందరూ ఎంతెంత మాటలు అంటున్నారో. నాటకాలు ఆడక సామాన్య. ఏడిస్తే చేసిన తప్పుని క్షమిస్తారనుకుంటున్నావా? నేనే తప్పు చేయలేదు. లోకర్ నుంచి డబ్బు తీయడం తప్పు కాదా? ఖచ్చితంగా తప్పే. ఇంతమంది ఉన్నాం, కావాలని అడిగితే ఇవ్వమా? ఎవరికి చెప్పా పెట్టకుండా స్వయంగా తీసుకునే ధైర్యం రావడం పద్ధతి కాదు. నాకు పద్ధతులు తెలుసు జయంతి ఆంటీ. ఇదేనా నీకు తెలిసిన పద్ధతి? ఎవరికి చెప్పకుండా తీసుకోవడమేగా. మీరు పద్ధతి కాదని నన్ను దోషం చేసి మాట్లాడుతున్నారు. మీకెవరికి చెప్పకుండా డబ్బులు తీసుకోలేదు. రాజీ ఆంటీని అడిగే తీసుకున్నాను. వామ్మో, ఇది నన్ను ఇరికిచ్చేసిందిగా. నేనే అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే అడగండి. రాజీ అంటే ఇక్కడే ఉన్నారుగా. నేను అప్పుడు లేను, ఇదిగో ఇప్పుడే వచ్చాను. అవును, అప్పుడు ఆంటీ ఇంట్లో లేరు. సూర్య, యాక్చువల్గా నేను ఆన్లైన్లో బుక్ చేశాను. నా దగ్గర ఏమో క్యాష్ లేదు, కార్డ్ మాత్రమే ఉంది. ఆంటీ ఇంట్లో లేకపోవడం వల్ల ఆవిడతో ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. ఉండుంటే నన్ను తీసుకోమని చెప్పకుండా రాజీ అంటే ఇచ్చేవారు కదా. ఇప్పుడు మీ ముందు తప్పు చేయకపోయినా చేసినట్టు నుంచునే దాన్నే కాను. అదెంత నిజమో ఎవరికి తెలుసు? అక్క, నువ్వైనా చెప్పు. సామాన్య నీకు ఫోన్ చేసిందా? నువ్వు తీసుకోమని చెప్పావా? అక్క చెప్పక్క. ఇప్పుడేమంటారు? తెలిసిందిగా, నేను డబ్బులో పుట్టి పెరిగిందాన్ని. ఆఫ్టర్ ఆల్ 50,000 కోసం అబద్ధాలు చెప్పను. సూర్య, క్లియర్ కదా? అందరికి క్లియర్ కదా? ఏ సమంత, నీకున్న డౌట్ కూడా క్లియర్ అయిపోయింది కదా? ఇప్పుడు నాకు డౌట్ ఉంది, దాన్ని క్లియర్ చేస్తావా? ఎవ్వరికి చెప్పకుండా 50,000 లాకర్లోంచి నేను తీశానని నువ్వు అనుకోవడం వల్లేగా ఇంత గొడవ జరిగింది. ఇంటిల్లి పాది సపోర్ట్ చేశారు. అది ఇక్కడున్న వాళ్ళందరికీ వర్తిస్తుందా, నాకేనా? ఎవరికైనా అదే వర్తిస్తుంది. అది 10 రూపాయలైనా సరే, 10 లక్షలైనా సరే. తీసుకోవడం తప్పు కాదు, ఎంతైనా తీసుకోవచ్చు. తీసుకునే ముందు ఒక మాట చెప్పాలి. ఒకరిని తక్కువ చేయడానికి కాదు, ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం కాబట్టి ఒక మర్యాద కోసం. అయితే ఆ మర్యాదను కాలరాసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్లే అన్నమాట. కరెక్టే, కానీ ఆ తప్పు మా ఇంట్లో ఎవ్వరూ చేయరు. అయితే అర్ధరాత్రి సమంత లాకర్ తెరిచి 10 లక్షలు తీసిన సంగతి మీ అందరికి తెలుసన్నమాట. ఏంటి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? సమంత డబ్బులు తీసిన విషయం మీకు తెలీదా? తెలిస్తే ఊరుకోండి, తెలియకపోతే అడగండి. నన్ను నిలదీశారు కదా, నేను సాక్ష్యంతో
అమ్మ సామాన్య, శామ్ నిరికించడానికి నన్ను ఇలా వాడుకున్నావా? వామ్మో వామ్మో, ఒక్కసారి పాయసంలో ఉప్పు కలిపిన వీడియో తీసి నన్ను ఆడుకుంటున్నావు కదే. ముందు ముందు నీ వాడకం ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో నేను తట్టుకోగలనో లేదో. సామాన్య చెప్తుంది నిజమేనా? 10 లక్షలు తీసుకున్నావా? చెప్పు, తీసుకున్నావా? ఏంటి శాము, చెప్పు, 10 లక్షలు తీసుకున్నావా? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అవుననో కాదనో. మీరందరూ అడుగుతున్నారంటే మీలో ఎవరికి తెలీదనే అర్థం. సమంత మౌనంగా ఉందంటే మీకు చెప్పలేదనే పరమార్థం. తను డబ్బులు తీసుకుందనడానికి సాక్ష్యం అయితే ఉంది. అది నేనే. నేను అంటే నాకు చెప్పి తీసుకుందని కాదు, నేను చూశానని తెలియకుండా ఆవిడ గారు తీసుకోవడం నేను చూడ్డం. ఏంటి సామాన్య నువ్వనేది? నిజం రాజీ ఆంటీ. లాస్ట్ నైట్ అర్ధరాత్రి దాహం వేసి మెలకు వచ్చింది. రూమ్ లో చూస్తే వాటర్ లేవు, అందుకని బయటకొచ్చానా. అప్పుడు చూస్తే సమంత జరిగింది ఇదాంటీ. నేనేదో సమంతతో పడదని చెప్పట్లేదు. ద్వేషం ఉన్నంత మాత్రాన ఒకరిని అన్యాయంగా ఇరికించాలని నేను చూడ్ను. పోనీ నేను చెప్పింది నిజం కాకపోతే సమంతని అబద్ధం ఏంటో అడగండి. ఏంటి ఏంటి మాట్లాడవే? సామాన్య నువ్వు అడిగినప్పుడు ఇలాగే ఉందా? ఈ ఇంట్లో అందరికీ ఒకటి న్యాయం, చెప్పు. మౌనంగా ఉన్నంత మాత్రాన నిన్ను వదిలేస్తావనుకోకు. మాకు నిజమేంటో తెలియాలి. చెప్పు, నోరు తెరిచి మాట్లాడు. చివరిసారిగా అడుగుతున్నాను, ఇప్పుడు చెప్తావా లేదా? ఇంకేం చెప్తుంది? 10 లక్షలు తీసేసుకుందిగా. అవును, తీసుకున్నాను. అంత డబ్బుని రహస్యంగా తీసుకోవాల్సిన అవసరం నీకే వచ్చింది? 10 లక్షలు నీకెందుకు? ఏం చేసావు? తీశానని ఒప్పుకున్నాను కదా, ఇంకేం చేశాను అవన్నీ ఎందుకు? చెప్పాలి. నీకు ఈ ఇంట్లో వాటా ఉన్నంత మాత్రాన ఎవరికి చెప్పకుండా తీసుకోవటం పద్ధతి కాదు. ఒక రకంగా నువ్వు చేసింది దొంగతనం కిందకొస్తుంది. ఆ డబ్బెందుకు తీసావు? 50,000కే అంత వాదించినప్పుడు 10 లక్షలకి సమాధానం చెప్పాలి కదా. మేవేదో ఊరికే అడుగుతున్నాం అనుకోకు. నీకున్న వాటానే మాకు ఉంది శామ్. నీ మాట ఏంటో చెప్పు. నేనిప్పుడేం చెప్పలేను చిన్నత్త. ఏ ఎందుకు చెప్పలేవు? చెప్పలేను అంతే. చెప్పాలి. చెప్పలేను. చెప్తావా? వదలరా. మాట్లాడుతున్నాం కదా అని మనల్ని చాతకాని వాళ్ళగా చూస్తుంది.
ఎవరికీ చెప్పకుండా 10 లక్షలు తీసిందే కాక సమాధానం చెప్పమంటే పొగరుగా మాట్లాడుతుంది. నిన్ను ఇలాగే వదిలేస్తే అనే ప్లీజ్ ప్లీజ్ నాకిప్పుడు తన నోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ కావాలి. మాట్లాడవే, చెప్పు. చెప్పాను కదా మాట్లాడలేనని. మళ్ళీ అదే మాట. అనే ఫ్రెండ్ తప్పేం లేదు.